మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశారు మంగళంపేట పోలీసులు. అటవీ భూమి ఆక్రమణపై చర్యలు చేపట్టారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, తమ్ముడు భార్య ఇందిరమ్మపై కేసు నమోదు చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో 28.18 ఎకరాలు ఆక్రమించినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. అనుమతులు లేకుండా బోరు వేశారని, అటవీ భూమి ఆక్రమణతో జీవ వైవిధ్యానికి ₹1 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తేల్చారు. దీంతో పెద్దిరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 6వ తేదీన కేసు నమోదు చేశారు. త్వరలో పాకాల కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఎస్ రవి, ఇవాళ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అనేక అకృత్యాలకు తెరతీశారు. ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గం మంగళంపేట సమీపంలో దాదాపు 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఏర్పాటు చేశారు. అలాగే మామిడి చెట్లు, టెంకాయ చెట్లతో పాటు ఫామ్ హౌస్ ఏర్పాటు చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ 100 ఎకరాల్లో దాదాపు 28 ఎకరాల 19 సెంట్లు ఫారెస్ట్ స్థలాన్ని సైతం ఆక్రమించుకొని చుట్టూ కాంపౌండ్ ఏర్పాటు చేసేశారు. అయితే మంత్రిగా గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా కొనసాగుతున్న తరుణంలో అధికారులు ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. నిమ్మక్క నీరెత్తినట్లు అధికారులు సైతం వ్యవహరించారు. అయితే ప్రభుత్వం అనంతరం మారిన పరిణామాల క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు సైతం ప్రభుత్వానికి నివేదించారు. అటవీ ఫారెస్ట్ అధికారుల తీరు సరిగా లేదని చెప్పేసి దీనిపై ప్రభుత్వం స్పందించి అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తీవ్రస్థాయిలో స్పందించారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అకృత్యాలపై ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళంపేట వద్ద దాదాపు 28 ఎకరాల 19 సెంట్ల స్థలాన్ని, ఫారెస్ట్ స్థలాన్ని ఆక్రమించుకున్నటువంటి ఘటన సర్వే చేసి అధికారికంగా ఫారెస్ట్ అధికారులు అటు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టి నిర్ధారించారు. ఆ స్థలంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతినింది. అలాగే ఫారెస్ట్ యాక్ట్కు వ్యతిరేకంగా వ్యవహరించారు అనే కారణం చేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే అతని కుమారుడు మిథున్ రెడ్డి, అతని సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, సోదరుడు భార్య ఇందిరమ్మ మీద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం పిఎఫ్ఓ అంటే ఫారెస్ట్ యాక్ట్ చట్టం ప్రకారం, ఫారెస్ట్ ప్రొటెక్షన్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ఇవాళ మరో 2 రోజుల్లో పాకాల కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు. ఆ తర్వాత కోర్టు ఆదేశానుసారం పెద్దిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలైతే చేపడతా ఉంది. రవి. రైట్ రవివర్మ. మరో పక్క అటవీ భూముల్ని అంటే కబ్జా చేయటం, మరో పక్క పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసే విధంగా మాజీ మంత్రి వ్యవహరించారు. అంతేకాకుండా ₹1 కోటి వరకు కూడా దీన్ని అంటే నష్టం చేకూర్చారనే విధంగా అధికారులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తుంది. అంటే ఇది పెద్దిరెడ్డికి మరో కేసు, అంటే మరో ఉచ్చులాగా ఇది బిగుస్తుంది అనుకోవచ్చా? ఎస్, మీరు చెప్పినట్టునే మరో ఉచ్చు కానుంది. ప్రధానంగా ఏంటంటే ఫారెస్ట్ యాక్ట్ అనేది అత్యంత కఠినమైంది. ఫారెస్ట్ అధికారుల అనుమతి లేనిదే ఏ పూచిక పొల కూడా ఎత్తేదానికి అవకాశం లేదు ఫారెస్ట్లో. అలాంటిది ఫారెస్ట్ అనుమతులను అన్నింటినీ కూడా తొంగలో తొక్కి తాను మంత్రిగా ఉన్నాను, అటవీ శాఖ మంత్రిగా ఉన్నానని చెప్పేసి ఇష్టానుసారంగా వ్యవహరించారు. జీవ వైవిధ్య విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. అలాగే అధికారులు సైతం దీన్ని పరిశీలించి దాదాపు ₹1 కోటి నష్టం వాటిల్లింది. జీవ వైవిధ్య విధానం పూర్తిగా దుర్వినియోగం అయిపోయింది. అంటే జీవ వైవిధ్యం పూర్తిగా నశించిపోయింది ఇక్కడ అనేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దానికి అనుగుణంగానే ₹1 కోటి దాకా నష్టం జరిగిందని చెప్పి రిపోర్ట్లో అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి రిపోర్ట్ రాసిన దాంట్లోనే స్పష్టం చేశారు. దీని మేరకు అంటే ఇప్పుడు ఉన్న పలంగా ఫారెస్ట్ అధికారులు రిపోర్ట్ని అయితే కోర్టుకు సబ్మిట్ చేసిన పిదప కోర్టు ఆదేశానుసారం మోయే అవకాశం ఉంది. మరో 2-3 రోజుల్లో కోర్టుకు నివేదించిన పిదప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం కూడా ఉంది. అంటే ఫారెస్ట్ చట్టాలు మనం చూస్తున్నాం. హిందీ నటులు సైతం వన్యప్రాణి సంరక్షణ కిట్ట ఫారెస్ట్ చట్టాలను ఉల్లంఘించిన కేసులు నేటికి కూడా కొనసాగుతాయి. దాదాపు 10 ఏళ్ళుగా కొనసాగుతున్నాయి. అలాంటి ఫారెస్టు చట్టాలను సైతం పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరించారు పెద్దిరెడ్డి.
ఇవాళ ఆ చట్టాలే ఇతనికి ఈ కీడు తెచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి భావించవచ్చు. ప్రధానంగా ఇలాంటి ఫారెస్ట్ జీవ వైవిధ్యాన్ని పరీక్షించాల్సిన బాధ్యత ప్రతి మానవుడిగా మన పైన ఉంది. అలాంటి వాటినే పొంగలో తొక్కే అధికారం ఉందని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరించారు కాబట్టి ఇవాళ కోర్టు ముందు దోషిగా నిలబడే అవకాశం వస్తూ ఉంది. రవివర్మ అంటే గతంలో వైసీపీలో కీలక పాత్రలు పోషించి నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, కీలక మంత్రి పదవుల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరున్నారో మళ్ళీ మేమే వస్తామనేటటువంటి అహంకారంతో విచ్చలవిడిగా ఈ అవినీతికి పాల్పడారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై సీరియస్గా ఉన్నారనుకోవచ్చా? ఎస్, మీరు చెప్పింది యథార్థం. అటవీ శాఖ గత ప్రభుత్వ హయాంలో దాదాపు నెంబర్ 2గా వ్యవహరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మరో 30 సంవత్సరాల పాటు తామే అధికారంలో ఉంటామని చెప్పి విర్రవీగుతూ ఇష్టానుసారంగా వ్యవహరించారు. అయితే దాన్ని ఆ చట్టాలను సైతం తొంగలో తొక్కి తాను ఇష్టానుసారంగా వ్యవహరించిన విధానం వల్లనే ఇవాళ అటవీ ప్రాంత భూములను ఆక్రమించుకోవడం, మరోవైపు మఠం భూములను ఆక్రమించుకోవడం, అదే కాకుండా రిజర్వాయర్ల నిర్మాణం పేరుతో డబ్బులు కాజేసేయడం, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అనేకం చేశారు. వాటి పరిణామాల క్రమమే ఇవాళ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తదనుగుణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇంత దారుణంగా వ్యవహరించారా గత ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే ఒక్కసారిగా నివ్వెరపోయే పరిస్థితి నెలకొనింది. దీని పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఇలాంటి చట్టాలను తూచా తప్పకుండా పాటించాలి. ఎవరు తప్పు చేసినా కఠినంగా వాళ్ళు ఒక శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆ మేరకే వీటిల్లో అధికారులకు గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రులకు ఏ అధికారులు అయితే ఒత్తాస పలికారో వారిని మీద కూడా కఠినంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఆ మేరకు అధికారులు కూడా అంటే గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రులను నమ్ముకొని అధికారులు కూడా ఇష్టానుసారంగా వ్యవహరించారు. వారందరూ కూడా ఇవాళ కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉంది. కోర్టు ముందు దోషులుగా నిలబడే అవకాశం ఉంది. రవి రైట్, థ్యాంక్ యూ రవివర్మ.